49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్న చిన్న పచ్చళ్ళు చేసుకుంటాం కదా, రోటి పచ్చళ్ళు. వాటిల్లో కాల్చిన పచ్చళ్ళు చాలా బాగుంటాయి. వంకాయ కాల్చి చెక్కు తీసి, బజ్జి వంకాయలు దొరుకుతాయి కదా పెద్ద పెద్దవి, అది కాల్చి చెక్కు తీసి దాన్ని కొంచెం బజ్జీ, పులుసు బజ్జీ చేసుకుంటాము, ఇగురు బజ్జీ చేసుకుంటాము. 2 వీడియోలు చేసాం మన ఛానల్లో ఉన్నాయి, అవి చెక్ చేయండి. తర్వాత ఒకవేళ మనం సింపుల్ పచ్చడి, అంత బజ్జీలాగా కాకుండా రోజువారీ రోటి పచ్చడిలాగా చేయాలంటే వంకాయలు కొంచెం పెద్ద సైజు, బజ్జంకాయే అక్కర్లా, ఇదైనా పుచ్చు లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంతే. కొంచెం బాగా చూసుకుని ఓ 2 వంకాయలు, 2 టమాటాలు, ఓ 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి కూడా పొయ్యి మీదే కాల్చేసి పచ్చడి చేస్తే మహా బాగుంటుందండి. ఈ కాలిన పచ్చడి రుచితో పోలిక లేదు దేనికి. మనం నూనెలో మగ్గబెట్టిన దాని రుచి వేరు, కాల్చిన పచ్చడి రుచి వేరు. చేసి చూద్దాం. దీనికి మన పుల్కాలు చేసే గ్రిల్స్ ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా గ్రిల్ ఉంటే హాయిగా ఉంటుంది. అన్నీ ఒకేసారి కాలిపోతాయి, ఈజీగా ఉంటుంది. స్టవ్ వెలిగిద్దాము, దాని మీద గ్రిల్ పెట్టాను చూడండి. ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే వంకాయలు కడిగి తుడిచిపెట్టాము. వంకాయకి ఒక్క చుక్క నూనె చుక్క రాయాలండి, చెక్కుడి రావడానికి అన్నమాట. ఇవి 2-3 రకాలు చేసుకోవచ్చు, అన్ని రకాలు చేసి చూద్దాం మనం. ఒకవేళ స్టవ్ వెసులుబాటుగా ఉంటే స్టవ్ మీద డైరెక్ట్గా కూడా, ఎలాగా ఈ కాయ సైజుని బట్టి మనం టమాటాలు కూడా పెట్టాలి కాబట్టి నేను గ్రిల్ పెడుతున్నాను. దీని దగ్గరే ఉండాలండి, వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఓ పక్కన కాలగానే మనం ఇట్లా మెల్లిగా టర్న్ చేసుకోవాలన్నమాట. దాన్ని పెట్టి సిమ్లో పెడదాం, పెద్ద స్టవ్ కదా. దీని మీద ఏం చేద్దామంటే టమాటాలు కొంచెం శుభ్రంగా బాగా ఎర్రగా పండినవి చూసి వీటిని దాని మీద పెట్టేద్దాం. ఊరికే మన నూనె చెయ్యి దానికి అంటిస్తే సరిపోతుంది. దీంతో పాటు ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా. నాకు ఎండుమిర్చి కాల్చిన పచ్చడి చాలా ఇష్టం అండి. కాకపోతే ఏమిటో పచ్చిమిరపకాయ ఎక్కువ హెల్దీ అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. అందుకని పచ్చిమిర్చి పచ్చళ్ళు చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాను. కానీ ఎండుమిర్చి కాలిస్తే భలే బాగుంటుంది. పచ్చడి కొంచెం ఎర్రగా రావడానికి ఓ 2 ఎండుమిర్చి కూడా పెడదాము. వేడికి ఇవి వేగిపోతాయి. ఇదిగో టుప్ 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 అంటుంది చూడండి. ఇవి ఏంటంటే సిమ్లో పెట్టుకుని కొంచెం శ్రద్ధగా తిప్పేసుకోవాలన్నమాట. మీ వల్ల అవుతుందో లేదో చూడండి. చెయ్యి కాలుతుంది అని అనుమానంగా ఉంటే మనం మన రొట్టెలు చేసేందుకు చిమ్టా ఉంటుంది కదా, దాంతో తిప్పేస్తే సరిపోతుంది. ఇవి తొందరగా కాలిపోతాయి, ఎండుమిర్చి క్షణాల్లో కాలిపోతాయి. వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. టమాటా కాలడానికి కొంచెం టైం పడుతుంది. వంకాయలు, టమాటాలు, మిరపకాయలు కూడా కాలిపోయినాయి చూడండి. చల్లారాక చెక్కు అలాగా తీసేద్దాం. ఈ నల్లగా ఉన్న పార్ట్ అంతా రిమూవ్ చేసేయాలి. ఇది నలుపు కనిపిస్తే పచ్చడి అంతా బాగుండదు. ఎక్కడెక్కడ కొంచెం ఒకవేళ బాగా రాలేదనుకోండి, తడిచేసి తీసుకుని కనుక తీస్తే వచ్చేస్తుంది. మీ దగ్గర పచ్చడి చేసే రోలు ఉంటే ఈ పచ్చడి చాలా ఎక్సలెంట్గా కుదురుతుందండి. నాకు అంత అవకాశం లేదు. కొద్దిగా తడిచేయి చేసుకుంటే ఈ నలుపు అంతా వచ్చేస్తుంది. ముచిక దగ్గర గట్టిగా ఉంటుందండి, ఈ పార్ట్ కొద్దిగా అలాగా తీసేయండి. అన్ని టమాటాలు మనం కుంపట్లో వేసినా కూడా ఈ ముచిక పార్ట్ ఉడకదు. నేను కుంపట్లో కూడా పెడతానండి అప్పుడప్పుడు, దాంట్లో ఉడకనట్టుగా ఉండిపోతుంది. ఇది కొద్దిగా అలాగా తీసేద్దాం. తీసేస్తే మిగిలిందంతా ఉడికిపోతుంది. ఈ కాస్త మేర తీసేద్దాం. వంకాయలు, టమాటాలు చెక్కు తీసేసానండి. ఈ కొంచెం ఎండుమిర్చి కాల్చాం కదా, అవి కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా ఒక 1/2 స్పూను, కొంచెం ఎక్కువ అక్కర్లేదు, జీలకర్ర పచ్చిదే, దీన్నేమి చేయక్కర్లేదు. సరిపడా ఉప్పు, పసుపు వేసేసి, ఒక చిటికెడు పసుపు వేసి ముందు ఇది గ్రైండ్ చేద్దాము. రోట్లో కూడా ముందు వీటిని దంచాక ఆ వంకాయలు అవి దంచుకుంటే బాగుంటుంది. గోలికాయంత చింతపండు. దీంట్లో టమాటాల్లో ఇప్పుడు అంత పులుపులు లేవు కదా, అందుకని చింతపండు వేసి ఒకసారి తిప్పేద్దాము. దీంట్లో ఇప్పుడు ఈ టమాటాలు, వంకాయ కూడా వేసేసి, ఉప్పు ముందే వేసాం కదా, ఒకసారి గ్రైండ్ చేసి, ఇది మరీ శుద్ధలా కాకుండా కొంచెం గుజ్జుగా అయ్యేలాగా, మరీ ఎక్కువ పేస్ట్ అయిపోకుండా గ్రైండ్ చేసుకోవాలి. విప్పి చేస్తే మంచిది.
ఒకవేళ మీకు వెల్లుల్లిపాయలు అలవాటు ఉంటే జీలకర్రతో పాటు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చండి. మా పచ్చళ్ళలో పెద్దగా ఉండవు. పచ్చి వెల్లుల్లిపాయే బాగుంటుంది. అంటే చాలామంది అదే చెప్తారు. కొద్దిగా కొత్తిమీర తరిగి ఇందులో వేసేసుకుందాము. చేత్తో నలిపిన దాని రుచే వేరండి. చాకుతో కట్ చేసిన దానికంటే ఇది కనుక మన పెరట్లో ఉంటే ఈ పచ్చడిలోకి ఫ్రెష్ కొత్తిమీర 2 రెబ్బలు సరిపోతుంది. పచ్చడిని ఓ పాత్రలో తీసుకుందాం. దీని మీదుగా కొంచెం తాలింపు వేస్తే చాలా బాగుంటుందండి. తాలింపులో కూడా వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు మీ అలవాటుని బట్టి. నేను ఇంగువే వేస్తాను. అవసరమైతే అది అంటే పచ్చి వేసుకోవచ్చు లేదా వేయించైనా వేసుకోవచ్చు. ఇందులో మనం వేసిన నూనె ఏం లేదు, వితౌట్ నూనె అయిపోయింది కదా. పైన వేసే నూనె కొంచెం మనకు సరిపడా 1 స్పూన్ వేసుకుంటే చాలు. 1/4 టీ స్పూన్ ఆవాలు. ఆవాలు కొంచెం చిటపటలాడాక అదే 1/4 టీ స్పూన్తో మినప్పప్పు కూడా వేసేద్దాం. ఓ 2 ఎండుమిర్చి వేసి పోపు వాసన కోసమే, అంతకంటే ఏం లేదు. కారపు రుచి ఆల్రెడీ ఉన్నది అందులో. కొంచెం ఒక చిటికెడు ఇంగువ. పోపు దీని మీద పోసేద్దాం. టమాటా వంకాయ కాల్చిన పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.